అన్నవరం సత్యదేవుని ఆలయం కార్తీక మాసపు శోభతో సందడిగా మారింది. కార్తీక మాసపు రద్దీని తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్నవరం దేవస్థానం ఈవో కార్తీక మాసంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇక ఇదే అంశంపై డిప్యూటీ కలెక్టర్ వీర్లా సుబ్బారావుతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. భక్తుల పాలిటి కొంగు బంగారంగా కోరిన వరాలిచ్చే కొండంత దేవుడిగా అన్నవరంలో నిత్య పూజలు అందుకుంటున్న వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసపు శోభ అయితే ప్రారంభమైంది. ఈ కార్తీక మాసంలో లక్షలాదిగా భక్తులు అన్నవరం సత్యదేవుని దర్శనానికి వస్తారు. అలాగే ఎంతో విశిష్టమైన సత్యదేవుని వ్రతం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ ఆలయంలో భక్తుల కోసం ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అసలు ఈ దేవస్థానంలో ఇప్పటివరకు భక్తులు గతంలో ఈ కార్తీక మాసంలో ఎన్ని వ్రతాలు జరిగాయి అనేది ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ కార్తీక మాసంలో లక్షలాదిగా భక్తులైతే సత్యదేవుని దర్శనానికి వస్తారు, ఎంతో ప్రీతిపాత్రమైన వ్రతం చేసుకుంటారు. ఈ కార్తీక మాసంలో హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక సత్యనారాయణ స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడనుంది. ఇక్కడ శివకేశవులకు భేదం లేదు, శివుడు విష్ణువు ఒకే శిలపై ఉన్నారనే ఒక భక్తిభావంతో భక్తులైతే అన్నవరం సత్యదేవుని దర్శనానికి వస్తారు. అసలు వచ్చే భక్తుల కోసం మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వస్తారని ఈ నెల రోజుల పాటు అంచనా వేస్తున్నారు? కార్తీక మాసంలో విశిష్టమైన రోజులేంటి అసలు? జై సత్యదేవాయ నమః. ఇక్కడ అన్ని విషయాలన్నీ మీరే చెప్పేశారు. హరిహరాదులకి ముఖ్యమైనది మన దక్షిణాదిలో అన్నవరం అని, కార్తీక మాసంలో ముఖ్యమైనదని, ఇంకా ముఖ్యమైన దినాలు అన్నారు. మన కార్తీక మాసంలో శనివారం, ఆదివారం, కార్తీక సోమవారం, అదేవిధంగా ఏకాదశి, దశమి, పౌర్ణిమ, ఇవి ముఖ్యమైనటువంటి దినాలు. ఎక్కువగా భక్తుల తాకిడి ఈ రోజుల్లో ఉంటుంది. ఈ విధంగా మనకి వచ్చేటటువంటి భక్తులకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ తేదీలు ముఖ్యమైనవి కాకుండా నవంబర్ 2వ తేదీ తెప్పోత్సవము డౌన్ హిల్స్లో పంపా సరోవరంలో జరుగుతుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ ముఖ్యమైన పర్వదినాల్లో 5వ తేదీ బుధవారం వచ్చింది, గిరి ప్రదక్షిణ. ఇవి రెండు కూడా ముఖ్యమైనవి. ఇంకా మన భక్తులకు చేసినటువంటి ఏర్పాట్లు సాధారణ భక్తుడిని దృష్టిలో పెట్టుకొని చౌల్టరీస్ అన్నిటినీ కూడా, మన ఫ్రీ డార్మెటరీస్ని అన్నిటినీ కూడా సిద్ధం చేసాం. అంతేకాకుండా విష్ణు సదనంలో కూడా మేము ఫ్రీగా వచ్చేటువంటి భక్తులు తాకిడిని బట్టి అక్కడ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అవేమో వసతి ఏర్పాట్లు. అదేవిధంగా రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి వచ్చినటువంటి భక్తులకి బస్సు ఏర్పాట్లు చేశాం. ఈ సంవత్సరం మరి స్త్రీ శక్తి పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు కాబట్టి మహిళా భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా. దానికి తగ్గట్టుగా మేము బ్యాటరీ కార్స్ని కూడా ఆ కొండ నుండి ఈ కొండ కంటే మన రత్నగిరి నుండి సత్యగిరికి ఉచిత బస్సులనే కాకుండా, రత్నగిరి నుండి సత్యగిరికి ఉచిత బస్సులనే కాకుండా మేము బ్యాటరీ కార్స్ని కూడా ఏర్పాటు చేసాం. 3 బ్యాటరీ కార్స్, ఈ మధ్య ఒక బ్యాటరీ కారు ఒక డోనార్ ఇచ్చారు. అదేవిధంగా ఉచిత బస్సులను 2 డొనేషన్ చేయడం జరిగింది. వాటిని కూడా దీనికి సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇంకా రవాణా శాఖ తర్వాత ఈ డార్మెటరీస్ తర్వాత భక్తులకి కావాల్సింది ఏమిటంటే వ్రతాలు. ఈ వ్రతం అనేది సత్యనారాయణ స్వామి ఆలయంలో ముఖ్యమైనది. అది కూడా మీరే చెప్పినట్టే కార్తీక మాసంలో ఎక్కువగా వ్రతాలు ఈ దేవాలయంలో ఉన్నాయి. ఇంకా ఈ వ్యవస్థ ఎక్కడా లేదు. రోజుకి మనం గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే 1,45,000 వరకు జరిగినాయి. సార్, ఇప్పుడు మనకి జనరల్గా ఆలయం సమయాలంటే ఉదయం 6 గంటలకి స్వామివారి సర్వదర్శనాలు ప్రారంభిస్తారు, రాత్రి 9 గంటలకు ఆలయం మూసేస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేక దినాల్లో ఈ ఆలయం తెరిచేది కానీ దర్శన వేళలు ఎలా ఉండబోతున్నాయి? వ్రతాలు సాధారణంగా ప్రతిరోజు 5:30కి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో వ్రతాలు ఎన్ని గంటలకు ప్రారంభమవుతాయి, అంటే ప్రత్యేక దినాల్లో ఎలా ప్రారంభమవుతాయి అసలు? మంచి ప్రశ్న అడిగారు. ప్రత్యేక దినాలు ఇందాక చెప్పడం జరిగింది. శనివారం, ఆదివారం, కార్తీక సోమవారం, దశమి, ఏకాదశి, పౌర్ణిమ. ఈ ప్రత్యేక దినాల్లో 1 గంటకే మనం దర్శన భాగ్యం
3 గంటలకు వ్రతాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుని 1 గంట నుండే వారు సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు ఈ స్వామివారి గిరి ప్రదక్షిణ అంటే సుదూర ప్రాంతాల నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి కూడా భక్తులు వస్తారు. అంటే గత సంవత్సరం ఎంతమంది వచ్చారు? గత సంవత్సరం సుమారు 150,000 మంది భక్తులు గిరి ప్రదక్షిణకు హాజరయ్యారని చెప్తున్నారు. ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి ట్రాఫిక్ నియంత్రణలు మీరు ఇప్పటికే పోలీసు వారితో మాట్లాడడం జరిగిందా? ట్రాఫిక్ నియంత్రణలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆ రోజు? గిరి ప్రదక్షిణ అనేది గత సంవత్సరంలో 150,000 మంది భక్తులు పాల్గొన్నారని అంచనా. ఈ సంవత్సరం మేము పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్, ఫైర్, మెడికల్ అండ్ హెల్త్, రెవెన్యూ, ఈ డిపార్ట్మెంట్లో వారందరితో కలిసి మేము కోఆర్డినేషన్ మీటింగ్, సమిష్టిగా మీటింగ్ జరుపుకోవడం జరిగింది. వారి విధులను వారికి తెలియజేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తుల్ని 2 దఫాలుగా గిరి ప్రదక్షిణ, ఉదయం మరియు మధ్యాహ్నం, ఆ సమయాలను కూడా మీకు తెలియజేస్తున్నాను. ఉదయం అయినట్లయితే 5వ తేదీ కార్తీక శుద్ధ పాడ్యమి ఉదయం 8:30 తొలిపావించాల వద్ద నుండి స్వామి అమ్మవార్లను పల్లకీలో తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు సత్యరథంలో ప్రారంభమవుతుంది. కాబట్టి 2 సార్లు ఉంటుంది. కాబట్టి ఎటువంటి త్రొక్కిసలాటకు త్రావు లేకుండా 2 పర్యాయాలుగా నిర్ణయించడం జరిగింది. ఈ ముఖ్యమైన పర్వదినాల్లో ఉదయం తెల్లవారుజామున 1 గంటకి స్వామివారి వ్రతాలు ప్రారంభమవుతాయి. 3 గంటలకు స్వామివారి సర్వదర్శనాలు ప్రారంభిస్తాము. భక్తులు ఈ టైమింగ్స్ని గుర్తుంచుకోవాలని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మొత్తం 24/7 ఇక్కడ ఈ మానిటర్ల ద్వారా ఈవో అయితే తన ఛాంబర్ నుంచే మొత్తం ఆలయ పరిసరాలను అయితే డేగ కళ్ళతో పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఏ అసౌకర్యం కలిగినా వెంటనే ఈవో దృష్టికి రావడం, వాటిని వెంటనే పరిష్కరించే దిశగా కూడా ఇక్కడ మానిటర్లు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ కార్తీక మాసంలో ఈ 30 రోజుల పాటు లక్షలాదిగా అన్నవరం దేవస్థానానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. శివకేశవులు ఇద్దరు అన్నవరం క్షేత్రంలో ఒకే పీఠంపై ఉండడం వల్ల ఈ కార్తీక మాసంలో అన్నవరం దేవస్థానానికి ఇంత రద్దీ ఉంటుంది. కాబట్టి ఈ రద్దీని ముందుగానే ఊహించి దానికి తగ్గట్టుగానే పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, అన్నవరం నుంచి.